హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి ఓవెన్ లేకుండా గోధుమ పిండితోటి కేక్ అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. మందటి గిన్నెను పెట్టుకోవాలి, ప్యాన్ కానీ ఏదైనా కుక్కర్ కానీ. తర్వాత దాంట్లో ఇసుక కానీ లేదంటే ఉప్పు కానీ ఈ విధంగా పరుచుకొని ప్లేట్ పెట్టుకోవాలి, లేదంటే స్టాండ్ పెట్టుకోవాలి. నేను ఇక్కడ సిరామిక్ ప్లేట్ పెట్టుకున్నాను. ఆ తర్వాత మూత పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. ఆలోపు మనము కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు షుగర్ తీసుకున్నాను. కావాలంటే మీరు బెల్లం పౌడర్ కూడా తీసుకోవచ్చు. అలానే 1/2 కప్పు నూనె తీసుకున్నాను. ఏదైనా వెజిటబుల్ ఆయిల్ తీసుకోవచ్చు, లేదంటే బటర్ కూడా తీసుకోవచ్చు అండి. ఆ తర్వాత 1/2 కప్పు పెరుగుని తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ వెనీలా ఎక్స్ట్రాక్ట్ తీసుకున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. ఆ పంచదార అనేది బాగా కరిగేంత వరకు. ఇక్కడ నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత పిండిని జల్లించుకోవాలి. నేను ఒక జల్లెడ పెట్టుకొని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందులో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ కుకింగ్ సోడా, వంట సోడా తీసుకున్నాను. అదేవిధంగా చిటికెడు ఉప్పును కూడా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీటన్నిటిని జల్లించుకోవాలండి మంచిగా. ఇలా జల్లించుకుంటే కేక్ అనేది బాగా వస్తుంది. ఇలా జల్లించుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకవైపు మాత్రమే కలుపుకోవాలి. ఈ విధంగా ఒకవైపు మాత్రమే గరిటె తిప్పుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ 1/2 కప్పు పాలను తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎన్ని పడతాయో చూసి కలుపుకోవాలి. కావాలంటే మీకు కొంచెం ఎక్కువ పడితే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చాకో చిప్స్ యాడ్ చేస్తున్నానండి. కొన్ని చాకో చిప్స్, అదేవిధంగా డ్రై ఫ్రూట్స్. ఇక్కడ నేను బాదాము, కాజుని సన్నగా తరిగి పెట్టుకున్నాను. వాటన్నిటిని కలుపుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం కేక్ని ఎందులో వేసుకుంటున్నామో ఆ బౌల్కి నూనెని అప్లై చేసుకొని అదేవిధంగా పిండిని కూడా ఇలా చల్లుకొని పెట్టుకోవాలి. దీంట్లో మనం ఇందాక తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి. గిన్నెలో వేసిన తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీద నుంచి మనం ఇష్టం ఉంటే మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, చాకో చిప్స్ వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న దాంట్లో దీన్ని మధ్యలో పెట్టాలండి. పెట్టి మూత మీద కొంచెం బరువైనది ఏదైనా పెట్టవచ్చు. ఇలా పెట్టి 35 నుంచి 45 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కేక్ని ఈ విధంగా బేక్ చేసుకోవాలండి. ఒకసారి ఇలా నైఫ్ని పెట్టి చెక్ చేసుకోండి. నైఫ్కి ఏమీ అంటకుంటేనేమో కేక్ రెడీ అయినట్టండి ఈ విధంగా. లేదంటే కొంచెం తడిగా ఉంటే ఒక 5 మినిట్స్ ఉంచండి, మళ్ళీ చెక్ చేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే ఈజీగా వస్తుందండి. అంతే ఫ్రెండ్స్, ఎగ్లెస్ గోధుమ పిండి కేక్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి.